చేస్తారా అని రకరకాలు అడుగుతున్నాము. కానీ మిమ్మల్ని మాత్రం మా ఫస్ట్ క్వశ్చన్ రాజాసాబ్ గురించే ఆగలేక వచ్చేస్తుంది సార్. అసలు వేరేది రావట్లేదు. ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ ఎంజాయ్ చేద్దాం. కాదు, ఫోన్ కాదు, ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే నేను ఫంక్షన్లో ఉన్న డార్లింగ్ ఇప్పుడే చేస్తానని పైకి వచ్చా. జస్ట్ ఇప్పుడే. కాదు కాదు, ఒక్క రిక్వెస్ట్ అంటే మీ సౌండ్స్లో ఆయన మాట కూడా వినపడలేదు నాకు. సార్ ఒక్క రిక్వెస్ట్ అడుగుతాం మేము. ఫోన్ వద్దు, కెమెరా నుంచి చూస్తూ ప్రభాస్ గారు భోజనం చేశారా అని అడగండి. కాదు గురు, నేనేదో మాట్లాడదాం అనుకున్నాను. ఒక్క 2 నిమిషాలు. నాకు ఇంకా చాలా అంటే సినిమా పనులన్నీ బ్రెయిన్లో తిరుగుతున్నాయి. ఇక్కడ మా వాళ్ళు వంశీను వాసు డార్లింగ్ ఎలాగైనా రావాలంటే నేను వచ్చాను. ఫస్ట్ డే యాక్చువల్గా సినిమా రిపోర్ట్ విని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దాని తర్వాత సెకండ్ డే మౌళి నేను నెక్స్ట్ డైరెక్టర్ని పిలిచి యాక్చువల్గా ఆఫీస్లో నేను సినిమా చూడకుండానే వాళ్ళని కలిశాను. ఎందుకంటే నిజంగా వాళ్ళ సక్సెస్ నాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. ఎందుకంటే ఒక చిన్న సినిమా హిట్ అయ్యి థియేటర్కి వస్తే ఒక 100 చిన్న సినిమాలు తీయడానికి సంబంధించిన ఆక్సిజన్ వస్తుంది. నిజంగా అలాంటి ఎనర్జీని నేను 2012లో ఈ రోజుల్లో తీసినప్పుడు అట్లాగా చాలా సినిమాలు వచ్చినాయి. నిజంగా మీ లిటిల్ హార్ట్స్ అనేది అంత ఎనర్జీ ఇచ్చింది మళ్ళీ. ఎందుకంటే థియేటర్కి రారేమో సినిమా చూడటానికి, ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారు అందరూ అనుకుంటే లిటిల్ హార్ట్స్ కోసం ఫ్యామిలీస్ వచ్చి చూస్తున్నారు. ఇది నిజంగా మనం మళ్ళీ ఒక కొత్త పాత్ చూపించారు వీళ్ళు. నిజంగా వాళ్ళందరికీ ఎంత అభినందించినా సరే తక్కువ అవుతుంది. దీనికి యాక్చువల్గా ఈటీవీ నితిన్ రెడ్డి వాళ్ళు, యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళు, నిజంగా వాళ్ళందరూ సంకల్ప బలం ఇది. దీన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అసలు ట్యూన్లో కాత్యాయని అని పేరు పెట్టి బాగున్నావు అని అడుగుతున్నాడంటే అసలు చాలా విచిత్రం అనిపించింది. భోజనం చేసావా? సినిమా చూడని వాళ్ళు అయితే చూడండి, మిస్ అవ్వద్దు. చాలా బాగుంది సినిమా. ఇంతకు మించి నేను చెప్పలేను. రాజాసాబ్ అప్డేట్లు ఏమి ఇప్పుడు నేను చెప్పను. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు నా సినిమా అప్డేట్లు మొత్తం. సినిమా ఆల్మోస్ట్ మొత్తం అంతా అయిపోయింది, సాంగ్స్ ఉన్నాయి. అందుకని మాటల్లో ఏమీ చెప్పను, చేసి చూపిస్తాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాట ఒక్క లైన్.